ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. గుడిని కాకతీయుల కాలంలో కట్టించారంట. అభి, నీకు ఈ గుడి గురించి డీటెయిల్డ్ గా కావాలి అంతేగా? నా దగ్గర ఆర్కాలజీ బుక్ ఉంది, రేపింటికి వెళ్ళాక చదవచ్చు. అందులో ఈ ఒక్క టెంపుల్ గురించే కాదు, అన్ని టెంపుల్స్ గురించి చాలా డీటెయిల్ గా ఉంది. పడుకున్న వాళ్ళని డిస్టర్బ్ చేయకండి ప్లీజా. ప్లీజ్ పడుకో. అందర్నీ పడుకోపెట్టి తన ప్లాన్ సక్సెస్ఫుల్ గా అమలు చేయాలి అనుకుంటోంది. కానీ నాకంత తొందరగా నిద్ర పట్టించావదే. ఫోన్లో ఏవో చూస్తూ ఉండాల్సిందే. ఈశ్వరి, నువ్వు పడుకో, నేను తర్వాత పడుకుంటాలే. ఈ రాత్రికి నువ్వేం చేస్తావో, ఎలా చేస్తావో నేను చూస్తాను. పిన్ని, ఏం చూస్తున్నారు? ఏవో రీల్స్ చూస్తున్నాను. గుళ్ళో ఉండి రీల్స్ ఎవరైనా చూస్తారా పిన్ని? ఉండండి, మీకు మంచి డివోషనల్ సాంగ్స్ పెట్టిస్తాను. ఇదిగోండి, బ్లూటూత్ కూడా ఉంది, చెవులు పెట్టుకోండి. ఇది వింటూ పడుకోండి. అయ్యో, నాకు ఈ పాటలు వింటే ఇట్టే నిద్ర పట్టేస్తుంది. ఇప్పుడు ఎలాగా? అమ్మయ్యా, ఎక్కడికి వెళ్ళింది? అక్క, ఎక్కడున్నావు నువ్వు? భయం వేస్తుంది. ఈ అర్ధరాత్రి వేళ ఎక్కడికి వెళ్ళావు నువ్వు? చిన్నయ్యని లేపే విషయం చెప్దామా? అమ్మో, మళ్ళీ చిన్నయ్య కూడా కంగారు పడతాడు. అక్క ఇక్కడే ఎక్కడో ఉండుంటుంది. ముందు గుడి మొత్తం వెతుకుదాం. అప్పటికి కనిపించకపోతే అప్పుడు చిన్నయ్య వాళ్ళకి చెప్దాం.
అర్ధరాత్రి వేళ అక్క గర్భగుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంది. పడుకున్న వాళ్ళని డిస్టర్బ్ చేయకండి ప్లీజా. ప్లీజ్ పడుకో. ఓహో, అక్క ప్రదక్షిణలు చేయడం కోసమే మమ్మల్ని తొందరగా పడుకోమని కసిరిందా? అసలు అక్కకి అంత కష్టమేమొచ్చింది? ఇంత అర్ధరాత్రి వేళ అంత నిష్ఠగా ప్రదక్షిణలు చేస్తుంది. ఏం జరిగి ఉంటుంది? చిన్నయ్య గురించి ఏమైనా ముక్కుకొని ఉంటుందా? అక్కనే అడిగి తెలుసుకుందాం. వద్దులే, ఇప్పుడు తన ప్రదక్షిణలు భంగం చేయడం ఎందుకు? తన ప్రదక్షిణలు అయిపోయాక అక్కే చెప్తుంది. ఇంకా ఈ పాటలు వస్తున్నాయేంటి? అమ్మా, ఈ పాటల వల్ల ఎప్పుడు నాకు నిద్ర పట్టిందో కూడా తెలియటం లేదే. మొత్తం నిద్ర పట్టేసింది. నేను అనుమాన పడ్డట్టుగానే ఈ ఈశ్వరి ఏదో ప్లాన్ వేసింది. అల్లుడు లేగో, ఈ నిద్ర ఏంటి? కుంభకర్ణులాగా లేగో. అల్లుడు, సుందరం, అల్లుడు లే. ఏంటత్త మంచి నిద్రని పాడు చేసావు. నీ నిద్ర తెయ్యాలెత్తుకుపోను. నీ పెళ్ళం అభి కనిపించడం లేదు. ఎక్కడికి వెళ్ళారు ఏంటో ఏమీ అర్థం కావటం లేదు. ఏంటత్త నువ్వు చెప్పేది? చూడు, ఇక్కడే మనతో ఉండాల్సిన వాళ్ళు లేరు, కనిపించడం లేదుగా. నేను చూసొస్తాను. ఏమైంది గిరిజా? ఈశ్వరి అభిలు ఎక్కడికెళ్లారు? అదే అర్థం కావటం లేదు వదినా. అర్థం కాకపోవడం ఏంటి గిరిజా? ఇంత రాత్రి వేళ గుళ్ళో ఎక్కడికెళ్తారు? ఏ నీళ్లు తాగడానికో వాష్రూమ్కో వెళ్ళుంటారు. అయ్యో, అది కాదు వదినా. ఈశ్వరి కావాలనే మనల్ని తొందరగా నిద్రపోయేలా చేసింది. తనేదో ప్లాన్ వేసింది వదినా. గుళ్ళో ఏం ప్లాన్ వేసుంటుంది గిరిజా? నువ్వన్నిటికీ ఈశ్వరిని ఎందుకు తప్పుపడుతూ ఉంటావు? అయ్యో వదినా, నువ్వెప్పుడూ తనని ఒకే యాంగిల్లో చూస్తావు. అందుకే ఈశ్వరి విషయంలో ఎప్పుడూ పాజిటివ్ గానే ఆలోచిస్తావు. గిరిజా, అసలే వాళ్ళు ఎక్కడికి వెళ్లారో అర్థం కాక టెన్షన్ పడుతున్నాను. నువ్వు నన్ను ఇంకా టెన్షన్ పెట్టుకో. ఎక్కడికెళ్లారేంటో. రా ఈషు,